హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వండర్ ఫ్రిక్స్. ఎలా ఉన్నారు అందరూ? అసలు వ్లాగ్ స్టార్టింగ్ లోనే డ్రెస్ తీసుకున్నాను. కొంచెం బడ్జెట్ లో మీకు చెప్దాం అనుకుంటే నాకే అది రివర్స్ అయింది. నేను పెట్టిన ఆర్డర్ ఒకటి, నాకు వచ్చిన డ్రెస్ వేరు. మంచిగా హ్యాపీగా అసలు ఎన్నో రోజులు అయిపోయింది నేను అది ఆర్డర్ పెట్టి కూడా. ఒక 7 days అలా అయినట్టుంది. చాలా లేట్ వచ్చింది. దానికి తోడు అసలు నేను పెట్టిందే రాలేదు. నా బర్త్డే కూడా నేను డ్రెస్సెస్ ఏమీ తీసుకోలేదని మా హస్బెండ్ డ్రెస్సెస్ తీసుకో, నీకు కావాల్సినవి ఒక 3 అలా ఆర్డర్ పెట్టుకో అన్నాడు అని చెప్పి మంచిగా ఆర్డర్ పెట్టుకుంటే ఇవేమో ఫ్లాప్. ఇలా అవటం నాకు ఇది సెకండ్ టైము. అసలు ఇంతకు ముందు అయితే ఫస్ట్ టైం అయినప్పుడు మంచిగా క్రిస్మస్ టైంలో అదొక్కటే డ్రెస్, దాని మీద హోప్స్ పెట్టుకున్నాను. నేను పెట్టిన ట్రౌజర్ ప్యాంట్ వేరైతే వాడు వేరే బ్రాండ్ పంపించాడు. అప్పుడంటే పండగ హడావడి, ఆర్డర్స్ ఎక్కువ ఉంటాయి. కానీ ఇప్పుడు ఎందుకు ఇలా అయ్యిందా అని చెప్పి నేను అసలు ఎంత హోప్స్ పెట్టుకున్నాను. వచ్చిందే లేట్ అనుకుంటే ఇది కాస్త వేరేది వచ్చేసరికి ఇంకా ఫుల్ అప్సెట్ అయిపోయాను. పోనీ డ్రెస్ ఏమన్నా బాగుందా ఉంచుకుందామంటే అది కూడా బాగాలేదు. కరెక్ట్ డ్రెస్ రిసీవ్ చేసుకున్నాక చూపిస్తాను. ఇక్కడ ఇందులో ఒక ఆప్షన్ అయితే ఉంది, దానికి హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే మనకి కరెక్ట్ గా రాపోయినా గానీ స్టైల్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. మింత్రాలో కొత్త ఆప్షన్ కూడా వచ్చింది. నాకు తెలిసి 1 year అయినట్టుంది. ఇప్పుడు కరెక్ట్ డ్రెస్ వచ్చినా గానీ మనం వేసుకొని చూసినప్పుడు డ్రెస్ అంతగా నచ్చకపోతే దాన్ని మనం వేరే డ్రెస్ కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అదే ప్రైస్ కి కొంచెం అటు ఇటు ఎక్కువైనా గానీ మనం పే చేసుకోవచ్చు. నాకు ఎలాగో కావాల్సింది రాలేదు కాబట్టి ఒక కంప్లైంట్ రైజ్ చేశాను, ఇలా అయిందని చెప్పి. ఇంకా స్టైల్ ఎక్స్చేంజ్ చేసుకున్నాను అదే ప్రైస్ కి. మొన్నటిదాకా ఎండలు ఉన్నాయి అని చెప్పి బాధపడుతుంటే ఇప్పుడు చల్లగా అయిపోయింది. ఇంకా కొంచెం క్లైమేట్ అటు ఇటు మారుతున్నప్పుడు నాకు కన్ఫర్మ్ గా ఫుల్ కోల్డ్ చేయటము, లైట్ గా ఫీవర్ రావటం ఏదో ఒకటి వస్తుంది. ఒక రోజు ఫుల్ హెడ్ ఏక్ వచ్చిందని బాధపడితే ఒక రోజు ఏమో ఫీవర్ వచ్చి ఇంకా ఫుల్ డౌన్ అయిపోయాను. ఇప్పుడు కొంచెం యాక్టివ్నెస్ వచ్చేసరికి ఇంకా ఇల్లు క్లీనింగ్ ది పెట్టుకున్నాను. మధ్యలో కొంచెం వర్షాలు పట్టడం వల్ల నా ప్లాంట్స్ కూడా కొంచెం రివైవ్ అయినాయి. ఎండలకి ఎండిపోతున్నాయి అని బాధపడుతున్నందుకు కొంచెం ఇప్పుడు బాగా పెరుగుతున్నాయి. మళ్ళీ బాగా ఎండిపోయిన వాటన్నిటిని తుంచి పడేస్తున్నాను. ఇంకా వాటి వల్ల మళ్ళీ చిగుర్లు ఏం రావని తెలుసు కదా, మళ్ళీ ఏదో డ్యామేజ్ అవుతుంది వాటి వల్ల అని ఇంకా తీసేసాను. ఆల్రెడీ ఒక ప్లాంట్ అయితే పూర్తిగా పాడైపోయింది, లోపల ఏరులతో సహా పాడైపోయింది. ఇంకెలాగో పెరగదులే అని ఇంకా దాన్ని తీసేసి మట్టంతా నీట్ గా సెట్ చేస్తాను. చామంతి పూలు ఉంది కదా, ఇంకా కొమ్మలు ఏదో 2-3 అలా పెడితే వస్తాయి కదా దాని నుండి అని చెప్పి పెద్ద కుండీలు వేస్తే ఇంకా కొంచెం బాగా పెరుగుతుంది అని చెప్పి ఇందులో పెడదామని నీట్ గా మట్టంతా సెట్ చేస్తున్నాను. ఇవన్నీ చేస్తూ ఉండేలోపే టీ కూడా కాగిపోయినాయి. ఇంకా హ్యాపీగా కూర్చొని మంచిగా టీ తాగుతున్నాను. మార్నింగ్ తాగే టీ దాన్ని బట్టే ఉంటుంది డే అంతా యాక్టివ్ గా. మేము ఇంకా చూడట్లేదని వీడు ఎక్కడో తిరిగి వచ్చాడు. ఇంకా మూతికి ఏదో ఫుల్ రెడ్ కలర్ లో అయింది. ఏంది బ్లడ్ వస్తుందని చెప్పి చూస్తుంటే మూతి చుట్టూ మట్టి రాసుకొని వచ్చాడు. ఎక్కడ మట్టి తిని వచ్చాడు. వాడికి తెలుసు నేను తిడతానని కన్ఫామ్ గా, అందుకే అంత తల లేపుతున్నా కానీ కావాలని చూడట్లేదు నా వైపు. నేను ఇప్పుడు ఎందుకంటే సైలెంట్ గా వదిలేసింది. ముందు రోజు ఒక మంచి మూవీ చూశాను, స్ట్రేస్ అని. మొత్తం డాగ్స్ గురించే. అవి మనసులో ఏమనుకుంటా ఉంటాయి, మనకు అనిపిస్తూ ఉంటది కదా అవేం ఆలోచిస్తున్నాయి, మనం ఎలా ఆలోచిస్తున్నాం అంతే ఆలోచిస్తాయా లేదా అని చెప్పి కొంచెం దానికి రిలేటెడ్ ఉంది. ఇంకప్పటి నుండి వీడి మీద అసలు ఏమైనా రియాక్ట్ అవ్వాలన్నా కానీ నాకు అసలు ఏమి రియాక్ట్ అవ్వాలని కూడా అనిపించట్లేదు. నాకు మా హస్బెండ్ కి అయితే బాగా నచ్చింది. అలాంటి మూవీస్ చూసినప్పుడేమో ఎమోషనల్ అయిపోతాము. ఇంకా ఫుల్ ప్రేమ వస్తుంది, ఏం అనలేం కూడా. చార్లీ మూవీ తర్వాత ఇంక ఇదే మేమంతా బాగా చూసింది. వాటర్ బాటిల్స్ అన్ని ఇంకా కడిగేద్దాం అని చెప్పి ఇంక అన్ని తీసుకొని వచ్చేసి వాష్ చేసేస్తున్నాను. ఇంకా ఎండలు పోయేసరికి కొంచెం ప్రశాంతంగా ఉంది. మా సింబాగాడికి కూడా రిలాక్స్ అవుతున్నాడు. మధ్యలో వర్షాలు పడుతున్నాయి కదా, వీడికేమో వర్షంలో తడవటం అంటే చాలా ఇష్టము. ఇంకా వీడు వర్షంలో తడిస్తే ఇంకా ఫుల్ ఇల్లంతా గబ్బు చేసేస్తాడు. మేమేమో బయటకు కూడా వదలము. నేను ఇంకా బయటకు వెళ్తున్నా అంటే ఏదోటి నాకు తోడు ఉండాలని చెప్పి గబగబా వస్తాడు నా వెనకే. అసలు వదిలిపెట్టాడు. నేను సింగిల్ గా వెళ్తుంటే కూడా ఎంత అర్ధరాత్రిలో లేచినా కానీ వస్తాడు నాతో. డస్ట్ బిన్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాను నేను, దానికోసం కూడా వస్తాడు నాతో పాటు వాడు. ఇప్పుడు నేను బాయ్ చెప్పాను కదా, కావాలని నాకు భలే ఇష్టం వీడిని ఏడిపియాలంటే. నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నాను చెప్పి అనుకుంటాడు. ఫుల్ కోపంలో ఉన్నాడు. బాయ్ చెప్పాను కదా, ఇంకా రెడీగా ఉన్నాడు నా కోసం. రా నీ సంగతి చెప్తారా అని చెప్పి నుంచొని చూస్తున్నాడు. నార్మల్ గా నేను కదిలిగిపోయినా గానీ డైలీ ఇంతే చేస్తాడు, వెయిట్ చేస్తూ ఉంటాడు. వీడికి ఇది ఒక ఆట, అదేందో అవుటించుకునే ఆట అంటారు కదా, వీడికి మాత్రం అది అవుటించుకునే ఆట కాదు, కరిచే ఆట. గవక్కను వచ్చి గవక్కని కాలు పట్టేసుకుంటాడు. కరవటం అంటే నిజంగానే గట్టి కరిచాడు కానీ అలా టచ్ చేసి పరిగెత్తుతాడు. వాడికి అదొక ఆనందం. ఇంట్లో నాకు అన్నిటి పనుల్లో ఒకటి నచ్చది, బట్టలు ఒక్కటి మడత పెట్టేది. బట్టలు ఉతకమంటే ఎన్నైనా ఉతుకుతా గానీ కష్టంగా ఉన్నా గానీ ఇవి మడత పెట్టాలంటే విసుకొస్తుంది నాకు. చాలా రోజులు అయిపోయింది కదా వీడియోస్ లో ఇలా షాప్ చూసి. మేము కూడా 1 month పైన అయిపోయినట్టుంది షాప్ కి వచ్చి.
వచ్చి బయటకు వెళ్ళినప్పుడు కూడా ఎవరొకరు సబ్స్క్రైబర్స్ కనిపించి అడుగుతా ఉంటారు, షాప్ దగ్గరకు వచ్చాం అక్క, మీరు అసలు షాపే ఓపెన్ చేయట్లేదు, తిరిగి వెళ్ళిపోయామని చెప్పి. మా దగ్గర అసలు స్టాకే అయిపోయింది, షాప్ అందుకే ఓపెన్ చేయట్లేదు. త్వరలోనే షాప్ కి రిలేటెడ్ ఒక న్యూస్ ఉంది, అది ఏంటనేది తర్వాత ఫ్యూచర్ బ్లాగ్స్ లో చూద్దరు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఒక చిన్న పనుండి ఇంకా షాప్ కి వచ్చాము. 1 month పైన అయింది కదా, ఫుల్ దుమ్ము పట్టు ఉంటది అనుకున్నాం, మరి మేము అనుకున్నంత అయితే పట్టలేదు, ఇంకా లైట్ గానే ఉంది. ఇంకా మా హస్బెండ్ పైన ఇంకా దులిపేస్తున్నాడు. ఈ రోజైనా వచ్చినందుకు ఎంత మంచి పని అయిందో. పురాతన తవ్వకాలన్నీ ఇక్కడే ఉన్నాయి, నేను ఇంతకు ముందు కూడా రాలేదు, మా హస్బెండ్ ఒక్కడే వచ్చేవాడు కదా, ఎక్కడెక్కడి అన్ని అక్కడే పెట్టేసి వచ్చాడు. ఇంట్లో కూడా కొంచెం ఉన్నాయి కానీ స్టాక్ అన్ని సైజులు లేవు, ఎవరైనా వచ్చినా కానీ తిరిగి వెళ్ళాల్సిందే. మరి అసలు మాకు చీరాల్లో అయితే ఎవరు వచ్చినా కానీ పెద్ద సైజులే అడుగుతారు. ఇంకా మా హస్బెండ్ షాప్ కి వచ్చాం కదా, ఇంకేదో డిస్కషన్ ఉంటది షాప్ కి రిలేటెడ్. ఇక్కడికి వస్తేనే అన్ని గుర్తొస్తాయి షాప్ కి సంబంధించి. ఎదురు తాటి ముంజులు ఉన్నాయి, కరెక్ట్ టైంకి ఉన్నాయిగా, తీసుకొని వెళ్దాం వెళ్ళేటప్పుడు అనుకున్నాము, కానీ అనుకోకుండా తీసుకోకుండా వెళ్ళిపోయాము వేరే పని ఉండటం వల్ల. ఇంకెలాగో వచ్చాం కదా అని షాప్ లో చెప్పులు తీసుకుంటున్నాను. నాకు ఇలాంటివి అస్సలు గుర్తుండవు, మా హస్బెండ్ భలే గుర్తు పెట్టుకుంటాడు. ఎప్పుడు నుండి అంటున్నాను కాళ్ళు మంటలు వస్తున్నాయని, ఎందుకంటే వాషింగ్ మెషిన్ పాడైపోయింది, అప్పటి నుండి బట్టలు వాష్ చేయడం వల్ల నాకు కాళ్ళు పగులుతున్నాయి. ఇంకా అప్పుడు గుర్తు చేసాడు, ఒక జత చెప్పులు తీసుకొని నీకు నచ్చినాయి, మళ్ళీ కాళ్ళు మంటలు వస్తున్నాయి అన్నావు కదా అనేసరికి ఇంకా చూసుకున్నాను నేనే, కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని చెప్పి ఒకసారి కాలుకేసుకొని చూపి అని చెప్పి ఇంకా చూస్తున్నాడు, సరిపోయిందిలే అని చెప్పి ఇంకా తీసుకోమన్నాడు. వచ్చింది ఒక 1/2 hour కే, చిన్న పని ఉండి. ఇంకా అదంతా అయిపోయాక ఇంకా మా హస్బెండ్ మర్చిపోయినాయి అన్ని గుర్తు చేసి మరి అవన్నీ తీసి బ్యాగ్ లో పెట్టేసి మర్చిపోకుండా ఇంటికి తీసుకురానంగానే సర్దేస్తున్నాడు అన్ని. కానీ మధ్య మధ్యలో రావాలి షాప్ కి, మేమైతే మరి వేరే వేరే పనులు ఉండటం వల్ల అసలు 1 month పైన అయిపోయింది షాప్ కి వచ్చే టైం కూడా లేక. ఈ రోజు చాలా రోజుల తర్వాత వచ్చేసరికి ఏదో కొత్తగా ఉంది షాప్ లో వచ్చి కూర్చున్నా గానీ. ఇంకా అన్నీ ఒకసారి చెక్ చేసుకుంటాడు. మధ్య మధ్యలో కొంతమంది పిల్లలు కాల్ చేస్తారు, ఆ సైజ్ కావాలి, ఈ సైజ్ కావాలి, ఆ మోడల్ ఈ మోడల్ అని చెప్పి ఒకసారి చూస్తున్నాడు ఏమన్నా వాళ్ళు అడిగిని ఉన్నాయా లేదా అని చెప్పి. ఇంకా షాప్ లో అయిపోయింది కదా పని, ఇంకా షాప్ క్లోజ్ చేసేసి ఇప్పుడు మళ్ళీ బయటికి వెళ్తున్నాము. సడన్ గా మనకి ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయిందంటే మైండ్ చేంజ్ అయిపోతా ఉంటది, అటు వెళ్దాం ఇటు వెళ్దాం అని చెప్పి ఇంకా మంచిగా ఒక లాంగ్ డ్రైవ్ కి వెళ్దాం అని ఇంకా అలా స్టార్ట్ అయ్యాము. ఫుల్ గా మబ్బులు పట్టున్నాయి, అయినా కానీ వర్షం పడినా గబక్కన ఎక్కడో చోట ఆగొచ్చులే అని చెప్పి ఇంకా అలా స్టార్ట్ అయ్యాము. మెయిన్ నేనే వెళ్దాం అన్నాను, ఎందుకంటే విసుకొచ్చేస్తుంది, ఫుల్ బోర్ కొడుతుంది ఇంట్లో. ఎంతైనా కొంచెం మెంగున్నప్పుడు ఆ ఎనర్జీ వేరుగా ఉంటది కదా, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్లే వాళ్ళము. ఎంత లాంగ్ డ్రైవ్ అయినా కానీ అసలు విసుకొచ్చేదే కాదు డ్రైవింగ్ చేయాలన్నా కానీ. మా హస్బెండ్ కి ఎప్పుడైతే ఈ లాక్డౌన్ వచ్చి పడిందో ఇంకా అప్పటి నుండి అసలు ఫుల్ ఏం చేయాలన్నా కానీ ఏం వెళ్తాంలే అనిపిస్తా ఉంటది. కానీ మైండ్ అలా రిలాక్స్ అవ్వాలంటే మాకు మెయిన్ ఈ లాంగ్ డ్రైవ్స్, ఇలా బండి మీద తిరగటం చాలా ఇష్టము. ఎంతైనా ఊర్లో తిరగటం వేరు, ఎంత తిరిగినా కానీ బోర్ కొడతా ఉంటది కదా, ఊర్లో ఎంతసేపు తిరుగుతాం అనిపిస్తుంది. అందుకే ఇలా గబక్కన ఎటో ఒకటి వెళ్ళిపోతూ ఉంటాము. సడన్ గా ఇంకా గాలి స్టార్ట్ అయింది, చినుకులు పడుతుంది లైట్ గా, ఆగుదాము ఒకసారి ఒక 5-10 minutes చూద్దాం వర్షం పెద్దదవుతుందా లేదా అని చెప్పి అలా ఆగాము. ఎప్పుడైనా గానీ మా హస్బెండ్ ఒక విషయంలో నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది, మైండ్ సరిలేదు కొంచెం విసుగ్గుంది ఇంట్లో ఉండాలనిపించట్లేదు అంటే ఇలా మంచిగా డ్రైవ్స్ కి తీసుకెళ్తూ ఉంటాడు. ఎంత వెళ్ళినా గానీ ఒక్కొక్కసారి సింబాగాడిని మిస్ అవుతూ ఉంటాము. అబ్బాయి ఇలాంటి టైంలో సింబాగాడు మనతో ఉంటే హ్యాపీగా వాడిని కూడా తిప్పుతూ ఉండేవాళ్ళం కదా అని. ఎప్పుడు నుండో మాకు కోరుకుంది ఓన్లీ 3-4 days ట్రిప్ మా కోసం కాకుండా సింబగాడికి ప్లాన్ చేయాలి, ఓన్లీ వాడే ఎంజాయ్ చేయాలన్నట్టు ఉంది. అది ఎప్పుడవుతుందో మరి. ఇంకా చినుకులు లైట్ గానే పడుతున్నాయి కదా అని చెప్పి ఇంకా స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుండి కొంచెం దూరం వెళ్ళంగానే మంచిగా టీ పాయింట్ కనిపించింది, ఇంకా అక్కడ ఆగి చెరొక టీ తాగేసాము. మొన్నటి వరకేమో ఫుల్ చిరాకు వచ్చేది, ఎండలేంట్రా బాబు అని చెప్పి, కానీ ఇప్పుడేమో అప్పుడే ఎండాకాలం అయిపోయిందా అన్నట్టుంది. ఇంతకు ముందు ఎప్పుడు లేదు ఈ ప్లేస్, కొత్తగా పెట్టారు ఈ మధ్య. అసలు మేము అనుకున్న ప్లాన్ వేరు, సడన్ గా ఇంకా ఈ ప్లేస్ చూడంగానే ఆగాము. ఎందుకంటే ఇద్దరం టీ లవర్సే కాబట్టి చెరొక టీ తాగి ఇంకా తిరిగి వెళ్దాంలే సైలెంట్ గా అని చెప్పి ఇక్కడ టీ తాగేసాము. ఇలాంటి వెదర్ ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే మంచిగా మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో వెళ్ళే ట్రిప్ ఇంకా దానికి మించింది ఏముండదు. దానికి తోడు ఇలా వెళ్తూ ఉంటే రోడ్ ట్రిప్ కి మంచిగా ఎక్కడో చోట ఆగి ఇంట్లో వండుకొని వచ్చిన ఫుడ్ తింటూ ఉంటే ఇంకెలా ఉంటది. టీ తాగి కాసేపు అలా కూర్చున్నాం అక్కడే, అసలు వెళ్ళాలని కూడా అనిపించట్లేదు. కాకపోతే ఇంకా వర్షం పెద్దదయ్యేలాగుంది, ఇంక ఇంటికి తిరిగి వెళ్ళాలని ఇంకా స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ ఇంట్లో సింబగాడు ఒక్కడే ఉంటాడు కదా, వాడికి అసలుకే భయము, ఏదైనా పెద్ద పెద్ద సౌండ్స్ వస్తే పూరకనే భయపడిపోతూ ఉంటాడు, వచ్చి మా పక్కన కూర్చుంటాడు. ఒకసారి అయితే మేము వేరే ఊరు వెళ్తున్నాము, సడన్ గా అనుకొని వెళ్ళాము, కానీ మధ్యలో గబక్కన బండి మీద నుండి కింద పడ్డాము. అప్పుడు అనిపించింది ఇంట్లో సింబాగాడు అరుస్తూ ఉన్నాడు, వాడికి నచ్చకుండా వెళ్ళాము మనం అని. ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ఇంకా వెంటనే ఇంటికి వెళ్ళిపోయాము.
సింబగాడిని చూడాలి ఎలా అయినా అని చెప్పి ఆ రోజైతే భలే ఏడుపు వచ్చింది. అసలు ఆ మినిట్లో ఏమనిపించిందంటే గబక్కని మనకి ఏదో ఒకటి అయ్యుండి ఉంటే అసలు సింబగాడిని ఎవరు చూసుకునే వాళ్ళు, ఇంట్లో వాడు ఒక్కడే ఉన్నాడు, మనకి ఏదైనా అయినా కానీ ఏమైందా అని తెలుసుకునే వాళ్ళు కూడా ఎవ్వరు లేరు అని చెప్పి భలే ఏడుపు వచ్చింది. అప్పటి నుండి లాంగ్ డిస్టెన్స్ కూడా వెళ్ళటం మానేసాము. ఏదైనా కొంచెం దగ్గర ఊర్లకే వెళ్తాము, ఒక హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్ ఉన్న ఊర్లు. మాకు ఉంటది డిఫరెంట్ కంటెంట్ చేయాలి, అలా చేయాలి ఇలా చేయాలనే చాలా థాట్సే ఉన్నాయి, కానీ మేము ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం. ఓన్లీ సింబాగాడిని వదిలిపెట్టి వెళ్లాల్సి వస్తుంది అని. వాడికి మించింది మాకేమీ లేదు. వాడు ఉన్నంత కాలం వాడిని హ్యాపీగా చూసుకుంటే చాలు. ఎందుకంటే డాగ్స్ కు ఉండేది లైఫ్ స్పాన్ తక్కువ. సింబాగాడు లేకపోయి ఉంటే అసలు ఈ సిచ్యువేషన్ లో ఎక్కడో వేరే ఊర్లో కూడా ఉండేవాళ్ళమి బ్లాగ్ తీసుకుంటూ. మాకు తోడు ఇప్పుడు సింబా గారికి టోటా గారు కూడా యాడ్ అయ్యాడు కాబట్టి వాడిని ఒక్కరోజు చూడకపోయినా కానీ చాలా మిస్ అవుతున్నాడు. అందుకే కాసేపటికైనా వీడిని తీసుకొని వచ్చి చూపిస్తున్నాం ఈ మధ్య. ఇంకా వాడికి కూడా బాగా అలవాటు అయిపోయాడు కదా టోటా గాడు, మిస్ అవుతూ ఉంటాడు. చాలా ఇష్టం చిన్నపిల్లలు అంటే, బయట ఎవరైనా నడుస్తున్నా కానీ చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాడు కదా తమ్ముడు, ఇంకా వీడిని ఫుల్ మిస్ అవుతాడు. మేమేంటంటే బయటకు వెళ్ళినప్పుడల్లా వీడిని చూస్తూ ఉంటాం ఇంటి దగ్గరికి వెళ్ళి, కానీ సింబా గాడు చూడడు కదా, ఇంకా వాడి కోసమైనా స్పెషల్ గా తేవాలి. రాగానే వెళ్ళి వాళ్ళ పెద్దనాన్న ఒళ్ళో కూర్చున్నాడు. వాచ్ కావాలంటే ఇంకా తీసేస్తున్నాడు వాళ్ళ పెద్దనాన్న, నువ్వే పెట్టుకోవాలి. హెయిర్ కట్ చేయించినప్పటి నుండి ఇంకా ఫుల్ క్యూట్ అయిపోయాడు కదా, భలే కనిపిస్తున్నాడు వీడి మధ్య. ఇప్పుడు మళ్ళీ నాది ఇంకొక పార్సల్ వచ్చింది. ఒక షర్ట్ ఆర్డర్ పెట్టాను. నా దగ్గర ఒక వైట్ కలర్ ది ప్యాంట్ ఉంటే దాని మీదకి సెట్ అవుతుందని. అది ఆల్రెడీ ఇంతకు ముందు వచ్చింది, కాకపోతే సైజ్ పెద్దదైంది, ఇంకా ఎక్స్చేంజ్ చేసుకున్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే పెట్టావు ఆర్డర్స్ ఇంకెందుకు ఆగుతీలే అని చెప్పి మా హస్బెండ్ నన్ను ఎక్కరేస్తున్నాడు. టోటోగాడైతే ముందు నాకు చూపి అని చెప్పి లాక్కుంటున్నాడు. నేనుండి మామూలుగా అసలు వాడు ఎలా రియాక్ట్ అవుతాడా అని, టోటో ఇది మమ్మీ ఆర్డర్ తీసుకెళ్ళి మమ్మీకి ఇస్తావంటే ఊ అని చెప్పి ఎగ్జైట్ అవుతున్నాడు. ఇవన్నీ తర్వాత నేను వేసుకున్నప్పుడు కానీ ఎప్పుడైనా షార్ట్స్ లో చూపిస్తాను. వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. మీ లైక్ వల్ల వేరే వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ అవుతుంది. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం. బాయ్.